హలో అందరికీ. ఫస్ట్ టైం చేసినా కానీ గుల్ల మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. సింపుల్గా 6 స్టెప్స్లో చెప్పేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి శనగపిండి 1 కప్ తీసుకున్నాను, మంచిగా జల్లించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి గ్రీస్ చేసుకొని అది కూడా పక్కకు పెట్టేసుకోవాలండి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్లో 2 కప్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. మీరు హాఫ్ ద క్వాంటిటీ నెయ్యి, హాఫ్ ద క్వాంటిటీ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, సో 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నానండి. చూసారు కదా షుగర్ సిరప్ ఇలా రెడీ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగాక దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్నానండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇలా తీగపాకం వస్తుంది కదండి, తీగపాకం వచ్చాక మంచిగా శనగపిండి అందులో కలిపేసుకోవాలండి. మనం జల్లించి పెట్టుకున్నాం కదా, లంప్స్ లేకుండా రావాలంటే ఇలా విస్కర్తో కలుపుకోండి. తర్వాత మనము సిమ్లో పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఆయిల్ పీల్చుకున్నాక ఇంకొక గరిట వేసుకోవాలండి. దీంట్లో మెయిన్ స్టెప్ ఏంటంటే మైసూర్ పాక్ ఎప్పుడు రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే, మనము ఆయిల్ వేసినప్పుడు శనగపిండి ఆయిల్ పీల్చుకోదండి, వదిలేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మిక్చర్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి. సో అప్పుడు మనము మిగిలిన ఆయిల్ మొత్తము మైసూర్ పాక్ మీద వేసేసుకొని కలపకుండా డైరెక్ట్ ట్రేలో వేసేసుకోవాలండి. సో ఫైనల్ స్టెప్ కూడా అయిపోయింది కదండి. ఒక 5 మినిట్స్ అయ్యాక మనము ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి, పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం కూల్ అయిన దాకా వదిలేసి ఒక 2-3 అవర్స్ అయినాక కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా గుల్లగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి.